బీజేపీతో పొత్తుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఈ నెల 16 నుంచి ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయని, ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు బీజేపీ అధిష్టానం బిజీగా ఉంటుందని టీడీపీ నేతలు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపనున్నట్టు తెలిపారు. మరోవైపు టీడీపీలో చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అరుణ, ఏదైతే టీడీపీ బీజేపీ పొత్తు వ్యవహారంలో కొంత అయితే క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అది మరి కొంతకాలం ఆలస్యమయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నెల 16 సాయంత్రం నుంచి అదేవిధంగా 17, 18 3 రోజుల పాటు మొత్తం కూడా బీజేపీ జాతీయ విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఏదైతే భారతదేశం మొత్తం కూడా ఎన్నికల సన్నద్ధతలో భాగంగా విస్తృత స్థాయి సమావేశం అయితే భారతీయ జనతా పార్టీ ఢిల్లీని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు జాతీయ నాయకత్వం మొత్తం కూడా ఆ సమావేశాల్లో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్తో వారు చర్చించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు కూడా వీళ్ళు గత 4-5 రోజుల నుంచి కూడా మరోసారి ఢిల్లీ నుంచి కబురు వస్తుందని చెప్పి ఇద్దరు కూడా ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లోనే వెయిట్ చేశారు. చంద్రబాబు కూడా ఆయన హైదరాబాద్ లో ఉండి ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కొంత సమయం పడుతుందని సమాచారం ఇవ్వడంతో వీరు తమ కార్యక్రమాలను అయితే చేసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాలో కార్యక్రమాలు అయితే పెట్టుకున్నారు. అది హెలికాప్టర్ ప్రాబ్లం వలన ఇక్కడికే మార్చుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా ఇక్కడ పార్టీ నేతలతో నిరంతరం సమావేశాలు అవుతున్నారు. పార్టీ చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విధమైన కార్యక్రమాలు అయితే చేసుకున్నారు. ఏదైనా దాదాపుగా ఏదైతే 17 తర్వాత నెల 20వ తారీఖు సమయంలో దాదాపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, వీరితో చర్చలు జరుపుతారు. ఆ చర్చల తర్వాత రాష్ట్ర నాయకత్వానికి చర్చల బాధ్యత అప్పగిస్తారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కూడా చర్చిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఏదైతే బీజేపీ అధిష్టాన వర్గం వీరిద్దరితో చర్చలు జరిపిన తర్వాత ఒక టీంని ఏర్పాటు చేస్తుంది. చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్తో చర్చలు జరపడానికి ఆ తర్వాత సీట్ల కేటాయింపై క్లారిటీ వస్తుంది. దాదాపుగా ఇవన్నీ అవ్వాలంటే ఒక నెలాఖరు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అప్పుడు కానీ ఏదైతే తుది జాబితా సీట్ల వ్యవహారానికి సంబంధించి మొదటి జాబితాని రెడీ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. నెలాఖరు లోపు ఏదైతే ఇప్పటికే 14వ తారీఖున ఈ రోజు ప్రకటించాల్సి ఉంది. మామూలుగా టీడీపీ కావచ్చు, జనసేన సీట్లు మొదటి జాబితాని ఈ రోజు ప్రకటించాల్సి ఉంది. కానీ బీజేపీ ఎంట్రీతో మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా లేట్ అవుతుంది. ఈ నెలాఖరికి ఈ వ్యవహారం అంతా కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరుణ, ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.